భీముడు నీటి మడుగులో నుంచి వచ్చిన తర్వాత అర్జునుడితో తమ్ముడు ఆ దుర్యోధనుడు నన్ను చంపాలి అని అనుకున్నాడు, వాణ్ణి పాతాళంలోకి తొక్కాలి తమ్ముడు. అప్పుడు అర్జునుడు అన్నా నాకు వాణ్ణి చంపేయాలనే ఉంది, కానీ మన బలం చాలా చిన్నది, వాడి బలం చాలా పెద్దది, వాణ్ణి పాతాళంలోకి తొక్కాలి అంటే ముందు మనం బలం పెంచుకోవాలి అని ఇద్దరు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భీష్ముడు కౌరవులకు పాండవులకు యుద్ధ నైపుణ్యాలు నేర్పించడానికి అశ్వత్థామను ద్రోణాచార్యుణ్ణి పిలిపిస్తాడు. భీష్ముడు కౌరవులను పిలిపించి ద్రోణాచార్యునికి పరిచయం చేస్తాడు. ద్రోణాచార్యుడు కౌరవులను పరిచయం చేసుకుంటుంటే కౌరవులలో గురుభక్తి గాని వినయం గాని ఆ పరిచయంలో ద్రోణాచార్యునికి కనబడదు. గురుభక్తి లేని వీళ్ళక విలువిద్యలు నేర్పించేది అని ద్రోణాచార్యుడు మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత భీష్ముడు పాండవులను పిలిపించి ద్రోణాచార్యునికి పరిచయం చేస్తుంటే ఆ పరిచయంలో గురుభక్తి గాని వినయం కాని పాండవులలో కనబడి శిష్యులంటే ఇలా ఉండాలి కదా అని ద్రోణాచార్యుడు మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు ద్రోణాచార్యుడు ఒక పక్షి బొమ్మను చెట్టు కట్టి ద్రోణాచార్యుడు కౌరవులను పాండవులను అడ్డంగా వరుసగా నిలబడమంటాడు. అశ్వత్థామ కౌరవులకి పాండవులకి బాణాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు మీకు కనిపిస్తున్న పక్షి బొమ్మకి గురి పెట్టండి. ద్రోణాచార్యుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు ఏం కనబడుతుంది అని అడుగుతాడు. దానికి కౌరవులలో ఒకడు నాకు చెట్టుకు కట్టిన పక్షి బొమ్మ కనబడుతుంది అని సమాధానం ఇస్తాడు. ద్రోణాచార్యుడు ఇంకా ఏం కనబడుతుంది అని అడగగానే ఆ చెట్టుకి ఆకులు, ఆ చెట్టు వెనకాల ఆకాశం, ఆ చెట్టు గాలికి ఊగుతుంది అని సమాధానం ఇస్తాడు. ద్రోణాచార్యుడు ఒక్కొక్కరిని నీకు ఏం కనబడుతుంది అని ప్రశ్నించుకుంటూ వెళ్తుంటే అందరూ తింగర సమాధానాలు ఇస్తున్నారు. చివరిగా ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గరికి వచ్చి నీకు ఏం కనబడుతుంది అని అడగగానే అర్జునుడు పక్షి కన్ను కనబడుతుంది అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇంకా ఏం కనబడట్లేదా అంటాడు. నాకు ఇంకా ఏం కనబడట్లేదు అంటాడు. ఎందుకు కనబడట్లేదు అని ద్రోణాచార్యుడు అడుగుతాడు. నేను పక్షి కన్ను మాత్రమే చూడదలుచుకున్నాను, ఇంకా ఏమీ చూడదలుచుకోలేదు అని సమాధానం ఇవ్వగానే ద్రోణాచార్యుడి ముఖంలో ఒక చిరునవ్వు వచ్చి అర్జున ఇంకా చూస్తున్నావేంటి, బాణం వదులు. అప్పుడు అర్జునుడు బాణం వదులుతాడు. బాణం వదలగానే అక్కడ పక్షి బొమ్మ కన్ను కనబడదు. శభాష్ అని ద్రోణాచార్యుడు అర్జునుని మెచ్చుకొని ఇది విలుకారుడికి ఉండాల్సిన లక్ష్యం అని అందరికీ సమాధానం చెప్తాడు ద్రోణాచార్యుడు. ఆ క్షణం ద్రోణాచార్యుడు అర్జునుడికి ఒక మాట ఇస్తాడు. నా విద్యనంతా నీకు దారపోసి ఈ ప్రపంచంలోనే నీ అంత విలుకాడు లేడు అని నేను నిరూపిస్తాను, ఇదే నా మాట. అప్పుడు దుర్యోధనుడు కోపంతో రగిలిపోయి వీడు పాండవుల పక్షపాతేనా అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.